శాంతి. ఈరోజు అవ్యక్త మురళి రివైజ్ మురళి డేట్ 17/4/69. 17/4/69. ब्राह्मणों का मुख्य संस्कार सर्वस्व त्यागी. ब्राह्मणुల యొక్క ముఖ్య సంస్కారం सर्वस्व त्यागी. आप सभी का संगठन खास किस लिए मंगाया है? మీ అందరి సంఘటనను ప్రత్యేకంగా దేనికోసం పిలిపించారు బాబా? संगठन के लिए मुख्य 4 बातें जरूरी हैं. సంఘటనలో ముఖ్యంగా 4 విషయాలు అవసరం. ఒకటి, आपस में एक दो में स्नेह. पहली बात, పరస్పరంలో ఒకరిలో ఒకరికి స్నేహం ఉండాలి. సంఘటన మంచిగా ఉండాలి అంటే. दूसरी, नज़दीक సంబంధం. రెండోది, సమీప సంబంధంలో ఉండాలి. మనం సమీప సంబంధం అనేది అవసరము. तीसरा, सर्विस की जिम्मेवारी. మూడో, సర్వీస్ యొక్క బాధ్యత తీసుకునేవారిగా ఉండాలి. సంఘటన బాగుండాలి అంటే బాధ్యతగా లేకపోయినా సంఘటన సరిగా ఉండదు అనేది బాబా పాయింట్లో అర్థమవుతుంది. చూడండి, सर्विस की जिम्मेवारी और चौथा, ज्ञान योग की धारणा का सबूत. మరి నాలుగోది, జ్ఞానము యోగం యొక్క ధారణ, జ్ఞాన యోగాల ధారణ యొక్క ప్రత్యక్ష ప్రమాణం. ఈ 4 విషయాలు ఉండాలి. आपस में एक दो में स्नेह, नजदीक संबंध. तीसरा, सर्विस की जिम्मेवारी और चौथा, ज्ञान योग की धारणा का सबूत. ఒకటి, పరస్పరం ఒకరిలో ఒకరికి స్నేహము. రెండో, సమీప సంబంధము. మూడో, సర్వీస్ యొక్క బాధ్యత. మరియు 4, జ్ఞాన యోగాల ధారణ యొక్క ప్రత్యక్ష ప్రమాణం. इन 4 बातों में तैयार हो. ఈ 4 విషయాల్లో మరి మీరు తయారుగా ఉన్నారా? एक दो में स्नेही कैसे बनना होता है? మొదటిదేంటి? ఒకరితో ఒకరు స్నేహిగా ఉండాలి. पहली बात ये है ना. तो एक दो में स्नेही कैसे बनना होता है? ఒకరిలో ఒకరు స్నేహిగా ఎలా తయారు కావాలి? స్నేహి बनने का साधन कौन सा है? స్నేహిగా తయారవడానికి సాధనము ఎటువంటిది ఉంది? ये जो एक दो से दूर हो जाते उसका कारण ये है. एक दो में స్నేహి कैसे बनना होता है? మొదటి విషయం, ఒకరికొకరు స్నేహిగా కావాలి కదా. एक दो में स्नेही कैसे बनना होता है? स्नेही बनने का साधन कौन सा है? पहली बात जो है, एक दो में स्नेह होना चाहिए. స్నేహిగా కావడానికి సాధనం ఏమవుతుంది? ये जो एक दो से दूर हो जाते उसका कारण ये है क्योंकि एक दो के संस्कार, एक दो के संकल्प नहीं मिलते हैं. స్నేహిగా ఉండాలి. పరస్పరం అంటే ఏం చెయ్యాలి? అసలు పరస్పరంలో స్నేహం లేకుండా ఒకరి నుండి ఒకరు దూరం అవడానికి కారణాలు ఏముంటాయి అసలు చెప్పండి? कारण ఏముంటుంది? उसका कारण दूर होने का ये है क्योंकि एक दो के संस्कार, एक दो के संकल्प नहीं मिलते. ఒకరి సంస్కారాలు ఒకరితోని, ఒకరి సంకల్పాలు ఇంకొకరితోని,
కలవకపోవడం అనేది కారణం అవుతుందన్నమాట. స్నేహం లోపించడానికి కారణం ఇది. सभी के संकल्प संस्कार एक हो कैसे सकते हैं? అందరి సంకల్పాలు, అందరి సంస్కారం ఒకటిగా ఎలా అవుతుంది? సంస్కార్ తో హర్ ఏక్ కి అప్నే అప్నే హోతే హై. అయితే సభలో నుండి పిల్లల్లో ఎవరో చెప్పారంట, బాబా సంస్కారాలు అయితే ప్రతి ఒక్కరిలో ఎవరిది వాళ్ళది ఉంటూ ఉంటుంది అని. సంగమికి బ్రాహ్మణం కా ముఖ్య సంస్కార్ కౌన్ సా హై? అయితే బాబా చెప్తున్నారు, ఎవరి సంస్కారాలు వాళ్ళవి ఉన్నప్పటికీ సంగమికి బ్రాహ్మణుల యొక్క ముఖ్య సంస్కారం ఎటువంటిది? ఎటువంటి సంస్కారం ఉండాలి మనలో? సాకార రూప్ మీ ముఖ్య సంస్కార్ కౌన్ సా థా? అది బ్రహ్మబాబాలో ఉండేది. బ్రాహ్మణుల యొక్క ముఖ్య సంస్కారం ఏదైతే మనలో ఉండాలి అని చెప్పబోతున్నారో బాబా, అది సాకారంగా బ్రహ్మబాబాలో ఉండేది. ఆ ముఖ్య సంస్కారం ఏంటి ఉండేది బాబాలోని? జో బ్రహ్మ కా సంస్కార్ ఓ బ్రాహ్మణం కా. అయితే బ్రహ్మబాబాలో ఉండేది, అది బ్రహ్మ సంస్కారము అంటే అదే బ్రాహ్మణుల సంస్కారం కూడా కావాలి కదా. సాకార్ బ్రహ్మ కా ముఖ్య సంస్కార్ కౌన్ సా థా? సాకార బ్రహ్మ బాబా యొక్క ముఖ్య సంస్కారం ఏంటి ఉండేది? ఏంటి ఉండేది తెలిస్తే బ్రాహ్మణులు మనలో కూడా ధారణ చేయగలం కదా. ఓ कौन सा था? ब्रह्मा में तो वो संस्कार संपूर्ण रूप से देख लिया. అది ఏ సంస్కారం అయితే బ్రహ్మ బాబాలో ముఖ్య సంస్కారం ఉండేదో ధారణలోని, అది సాకార రూపంలో బాబా ఉన్నప్పుడు సంపూర్ణంగా బాబాలో చూసేరది. సంపూర్ణ రూపంలో బాబాలో చూశారు పిల్లలు. लेकिन ब्राह्मणों पे यथायोग यथाशक्ति संपूर्ण रूप में नहीं. బ్రహ్మ బాబాలో సంపూర్ణ రూపంలో ఉంది ఆ సంస్కారం, కానీ బ్రాహ్మణంలో యథాయోగము యథాశక్తి అనుసారమే ఆ సంస్కారం కనిపిస్తుంది అంటున్నారు బాబా. ఏంటది? ఉన్కా ముఖ్య సంస్కారత బ్రహ్మ బాబా కా సర్వస్వ త్యాగి. ఏంటి ఆ ముఖ్య సంస్కారం బ్రహ్మ బాబాలో ఉండేది? सर्वस्व त्यागी. निरहंकारी का मतलब यही है, सर्वस्व त्यागी. अपना सभी कुछ त्याग कर देते हैं. బాబా నిరహంకారిగా ఉండేవారని చెప్పుకుంటాం కదా. నిరహంకారి అంటే అర్థమే ఏంటి? సర్వస్వ త్యాగి, తన సర్వస్వము త్యాగం చేసేయటం. सर्वस्व त्यागी होने से सर्वगुण आ जाते हैं. సర్వస్వ త్యాగిగా తయారైపోతే సర్వగుణాలు మనలో వచ్చేస్తాయి. అటువంటి సంస్కారం ఇది. दूसरे के अवगुणों को ना देखना ये भी त्याग है. వినండి, త్యాగం అంటే ఎంత లోతైన మీనింగ్ ఉందో. సర్వగుణాలను మనలో తీసుకొచ్చేసే అంట మహాన్ గుణం ఇది సర్వస్వ త్యాగి. అందులో మొదటి గుణం ఏంటి? ఇతరుల అవగుణాలు చూడకపోవడం, ఇతరుల అవగుణాలు చూడకుండా ఉండడం. ఇది కూడా ఒక త్యాగం మన జీవితంలో. ఎవరేమైనా ఎలా ఉన్నా మనం అందరితో స్నేహంతో కలిసిమెలిసి వెళ్ళిపోవడము, ఎవరి అవగుణాలు మన మనసులో పెట్టుకోవటం కానీ వర్ణన చేయడం కానీ ఉండకూడదు. ఇది ఒక त्यागम. ये भी त्याग है. कोई कैसे भी रहे लेकिन हम प्रेम प्यार से चलते रहे, किसी का अवगुण मन में नहीं रखे, वर्णन नहीं करे, ये भी त्याग है. त्याग का अभ्यास होगा तो ये भी त्याग कर सकेंगे. जिनका
त्याग का अभ्यास है तो ये भी त्याग कर सकेंगे वो लोग. ఎవరిలోనైతే త్యాగము చేయడం అనే అలవాటు ఉందో వాళ్ళు ఇది కూడా త్యాగం చేయగలరు. ఏంటి త్యాగం చేయగలరు? అవగుణాలు చూడడము అనేది. సర్వస్వ త్యాగి అర్థాత్ దేహ కే భాన్ కభీ త్యాగ్. సర్వస్వ త్యాగిలు అంటే దేహ భ్రాంతిని కూడా త్యాగం చేయడం. एक है अवगुण भी ना देखो. दूसरी बाबा बोल रहे देह बान का त्याग. రెండోది देह भ्रांति కూడా త్యాగం చేయడం. तो ब्राह्मणों का मुख्य संस्कार है सर्वस्व त्यागी. ब्राह्मणుల యొక్క ముఖ్య సంస్కారం ఏముండాలి? सर्वस्व त्यागी. इस त्याग से मुख्य गुण कौन से आते हैं? ఈ త్యాగం వలన ముఖ్యమైన गुणालु मनलो एम वस्ताई? सर्वगुण आ जाएंगे बाबा बोल रहे सर्वस्व त्याग से, लेकिन उसमें भी मुख्य गुण कौन सा हमारे जीवन में दिखाई पड़ेगी? सर्वस्व त्यागी అయిపోతే ముఖ్యమైన గుణాలు ఏం కనిపిస్తాయి మనలోని? సరళత और సహనశీలత. ముఖ్యమైన గుణాలు ఏం కనిపిస్తాయి అంటే సరళత, ఈజీ నేచర్, అంటే సహజంగా కలిసిపోవడం అందరిలో. సరళత అందరిలోనే కాదు, వ్యక్తులు, పరిస్థితులు, వాతావరణం అన్నింటికి సరళంగా మనం మిక్స్ అవ్వడం, ఈజీగా మనం మిక్స్ అవ్వడం, ఇది సరళత అంటారు. అంటే కొంతమంది వ్యక్తులతో బాగా ఈజీగా కలిసిపోతారు, కలిసిపోయే నేచర్ ఉంటుంది. కానీ పరిస్థితులు, ఏదైనా పరిస్థితిని తట్టుకునే అది ఉండదన్నమాట. ఏదైనా పరిస్థితికి మోల్డ్ అయి నడిచేలాగా. కొంతమంది పరిస్థితికి తట్టుకుంటారు, వ్యక్తులతోని కలిసిపోతారు, కానీ వాతావరణంలో ఫ్లెక్సిబుల్గా ఉండలేరు. అన్ని రకాలుగా కూడా మనం ఈజీ అయిపోవడం, ఫ్లెక్సిబిలిటీ, సరళత మరియు सहनशीलता. जिसमें सरलता सहनशीलता होगी वो दूसरों को भी आकर्षण जरूर करेंगे और एक दो के स्नेही बन सकेंगे. ఎవరిలోనైతే ఈ సరళత అనేది, సహనశీలత అనేది ఉంటుందో వాళ్ళు ఇతరులను కూడా తప్పకుండా ఆకర్షిస్తారు మరియు ఒకరికొకరు స్నేహిగా తయారైపోగలరు వాళ్ళు. ఈ గుణాలు, ఈ సంస్కారం, సరళత, సహనశీలత అనే గుణం, సర్వస్వ త్యాగి అనేటటువంటి సంస్కారం అన్న ఉంటే స్నేహి అయిపోగలము. ఒకరికొకరు ఎక్కడుంటే ఎక్కడ ఒకరితో ఒకరు స్నేహిగా నడుచుకోగలరు వాళ్ళు. అగర్ సరళత नहीं तो स्नेह भी नहीं हो सकता. ఒకవేళ మనలో సరళత అనే గుణం లేకపోతే परस्परंలో स्नेहम కూడా ఉండదు. एक दो में स्नेही बनना है तो उसका तरीका ये है. ఒకరి పట్ల ఒకరు స్నేహిగా తయారైపోవాలి అంటే దానికి విధానము ఇది, సరళత. एक तो सर्वस्व त्यागी देह सहित. విధి ఏం చెప్తున్నారు బాబా? విధానము ఒకటి సర్వస్వ త్యాగి, దేహ సహితం. इस सर्वस्व त्यागी से सरलता सहनशीलता आप ही आए. ఎప్పుడు ఇలాంటి సర్వస్వ త్యాగి అయిపోతామో సరళత, సహనశీలత దానికి వస్తాయి మనం. सर्वस्व त्यागी की ये निशानी होगी सरलता और सहनशीलता. సర్వస్వ త్యాగిల్లో ఈ చిహ్నం ఉంటుంది, సరళత, సహనశీలత ఉంటుంది వాళ్ళు. ఈ గుర్తులు వారిలో కనిపిస్తాయి. సరళత, సహనశీలత ఉంది అంటే వాళ్ళు త్యాగి గుణము అని మనకు అర్థమవుతుంది. साकार रूप में भी देखा ना, जितना ही नॉलेजफुल उतना ही सरल स्वभाव, जिसको कहते हैं बचपन के संस्कार. बुजुर्ग का बुजुर्ग, बचपन का बचपन. సాకార బ్రహ్మ బాబాలో కూడా చూసాం కదా, ఎంత బాబా జ్ఞానంతో సంపన్నంగా ఉండేవారో, నాలెడ్జ్ఫుల్గా.
అంతే సరళ స్వభావం బ్రహ్మబాబాలో ఉండేది. దాన్ని ఏమంటారు? బాల్యపు సంస్కారము అని. వృద్ధులతో వృద్ధులలాగా మిక్స్ అయిపోయేవారు బ్రహ్మబాబా. బాల్యవస్థలో ఉండే వాళ్ళతో, పిల్లల్లా బాల్యంలాగా మిక్స్ అయిపోయేవారు బాబా, ఒక బాలుడిలాగానే. దాన్ని ఏమంటారు? సరళత. आप सभी की चलन ऐसी हो जो आपकी चलन से बाप और दादा का చిత్ర देखने में आए. మీ అందరి నడవడిక ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, తమ నడవడిక ద్వారా బాప్ మరియు దాదా ఇద్దరి చిత్రం కనిపించాలి ఎవరికైనా. बोलने से नहीं, चलन से चित्र देखने में आएगा. మాటలతో మనం చెప్పటం వలన బాప్ దాదా కనిపించరు, కానీ మన నడవడిక ద్వారా వారి చిత్రం కనిపిస్తుంది. ऐसी चलन अभी है. బాప్ దాదా కనిపించేలాగా అలాంటి నడవడిక ఉందా ఇప్పుడు మీ అందరిలో? आपकी चलन से बाप दादा का चित्र देखने में आता है. ఏమంటారు? ఇప్పుడు మీ నడవడిక ద్వారా, తమ నడవడిక ద్వారా బాప్ దాదా యొక్క చిత్రం కనిపిస్తుందా చూడడానికి ఎవరికైనా? అలా తయారైపోయారా? देखने में तो आता है लेकिन कभी कभी. బాప్ దాదా కనిపిస్తున్నారు మీ ద్వారా, కానీ అప్పుడప్పుడు మాత్రమే. जब उस स्थिति में रहकर सर्विस करते हो तब आपकी वाणी से, सूरत से समझते हैं कि इन्हों को ज्ञान देने वाला बहुत ऊंचा है. ఎప్పుడైతే బాప్ దాదా నా ద్వారా కనిపించాలి అని ఆ స్థితిలో మీరు ఉంటారో, బాబా సమాన స్థితి. ఉదాహరణకి ఈరోజు బాబా సర్వస్వ త్యాగి చెప్పారు, బ్రహ్మబాబాలో ఉండేది. ఆ సంస్కారం అయిపోయింది అనుకోండి, దాని యొక్క గుర్తులు సరళత, సహనశీలత ఉంటుంది వాళ్ళ. అది కూడా మనలో ఉంది అనుకోండి, సర్వస్వ త్యాగి, సరళత, సహనశీలత, మన ద్వారా ఎవరు కనిపిస్తారు? బాబా కనిపిస్తారు, బాబ్ దాదా. అలాంటి స్థితిలో ఉంటూ మీరు సర్వీస్ చేసినట్లయితే, మీ వాణి ద్వారా, మీ ముఖ కవలికల ద్వారా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళకి జ్ఞానం ఇచ్చేవారు చాలా ఉన్నతమైన వారు ఎవరో ఉన్నారు అనేదైతే అవగాహన అవుతుంది వాళ్ళకి. कहते हैं ना, आपकी चलन से बाप दादा के चित्र देखती हैं लेकिन कभी कभी అంటూ ఉంటారు కూడా, మీ నడవడిక ద్వారా బాప్ దాదాయే మాకు కనిపిస్తున్నారండి అని ఎదుట వాళ్ళు. మీ ద్వారా బాబా మాకు కనిపిస్తున్నారు అనేవాళ్ళు ఉంటారు. అంటే అలా అనుభవం అవుతూ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు మాత్రమే అవుతుంది. ప్రజెంట్ మీ స్థితి అలా ఉంది అని చెప్తున్నారు బాబా. आप भी कैमरा हो, आपके कैमरे में बाप दादा के चित्र छपे हुए हैं. మీరు కూడా కెమెరా అయి ఉన్నారు, మీ కెమెరాలో బాప్ దాదా యొక్క చిత్రం ముద్రింపబడి ఉంది. ఓ కభీ కభీ దిఖాతే హో క్యూ, అప్పుడప్పుడు మాత్రమే మీ ద్వారా బాప్ దాదాని చూపిస్తున్నారు, ఎందుకు? సदैव ही चित्र चलन से क्यों नहीं दिखाते हो. సదా అదే చిత్రం మీ నడవడిక ద్వారా ఎందుకు చూపించట్లేదు? అప్పుడప్పుడునే ఎందుకు చూపిస్తున్నారు అంటే, సభలో నుండి పిల్లలు చెప్పారు, పురుషార్థం బాబా. कोई बच्चे, किसी ने बोला పురుషార్థి హేనా, పురుషార్థిగా ఉన్నాం కదా అన్నారు. ये पुरुषार्थ शब्द कहाँ तक चलना है? कितना समय अभी पुरुषार्थ करना है? అయితే బాబా అంటున్నారు, ఈ పురుషార్థం అనే మాట ఇంకా ఎన్నాళ్ళు ఉపయోగిస్తారు మీరు? ఎంత సమయం ఇంకా పురుషార్థం చేసేది ఉంది, మీరు ఎన్నాళ్ళు చేయాలి అడుగుతున్నారు బాబా. क्या अंत तक ऐसे ही कहते रहेंगे कि हम पुरुषार्थी? చివరి వరకు ఇదే మాట ఉపయోగిస్తారా, మేము పురుషార్థిగా ఉన్నాం కదా అని?
जैसे अब कह रहे ऐसे ही अंत तक कहेंगे. సదా ఎందుకు ఆ స్థితి ఉండట్లేదని బాబా అడిగితే, పురుషార్థం అని ఇప్పుడు మీరు చెప్పారే, అంటే లాస్ట్ ఇంటికెళ్ళే వరకు అదే భాష ఉపయోగిస్తారా? పురుషార్థ్ शब्द भी अब చేంజ్ होना है. పురుషార్థం అనే పదము కూడా ఇప్పుడు మారాలి, దాని భావన. भले पुरुषार्थी तो अंत तक रहेंगे, लेकिन वो पुरुषार्थ ऐसे नहीं होगा जैसे अभी कहते हम. లాస్ట్ వరకు పురుషార్థిగా అయితే ఉంటారు సంపూర్ణం అయ్యే వరకు. కానీ ఇప్పుడు ఏ భావనతో మీరు పురుషార్థము నడుస్తుంది కదా అంటున్నారో ఆ రూపంలో ఉండదు ఆఖరి సమయం వచ్చేటప్పటికి. पुरुषार्थ का अर्थ ये है जो एक बार गलती हो वही फिर दूसरी बारी ना हो. పురుషార్థం అంటే నిజమైన అర్థం ఏంటంటే ఒకసారి జరిగిన పొరపాటు ఇంకోసారి జరగకూడదు. ऐसा पुरुषार्थ है. ఇలాంటి పురుషార్థం ఇది ఉందా? पुरुषार्थ का जो अर्थ है उसमें प्रैक्टिकल में आना है. పురుషార్థం అనే దానికి అర్థం ఏదైతే తెలుసుకున్నారో దాని యొక్క ప్రాక్టికల్లో తీసుకొని రావాలి. एक ही भूल बार बार हो तो उसको पुरुषार्थ कैसे कहेंगे? ఒకే పొరపాటు మాటి మాటికి అదే చేస్తూ ఉంటే దాని పురుషార్థం అని ఎలా అంటారు? పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నము, కృషి, పట్టుదల, శ్రమ చేయటం. ఒకసారి జరిగిపోయింది పొరపాటు, మళ్ళీ అది జరగకూడదు అనేది అంటే ఎన్నో ఉంటాయి. ఒకటి అలా కంట్రోల్ చేసాం అనుకోండి, ఇంకో పొరపాటు మళ్ళీ ఏదో కనిపిస్తుంది మనలో, దాన్ని పట్టుదల పెట్టి కంట్రోల్ చేయాలి. అలా ఒకటి మన పొరపాట్లు ఒకసారి అనుకున్నది ఇంకోసారి జరగకుండా ఉండాలి. ఒకవేళ మళ్ళీ రిపీట్ అవుతుందంటే అది పురుషార్థం అని ఎలా అంటారు? पुरुषार्थ का लक्ष्य तो होना चाहिए, बाकी इस तरह का पुरुषार्थ शब्द भी निकल जाना चाहिए. పురుషార్థం చేయాలని లక్ష్యం అయితే ఉండాలి మీకు, కానీ ఈ రకంగా కూడా పురుషార్థం అనే మాట ఉపయోగించకండి. అంటే బలహీనంగా ఉండడం పురుషార్థం కదా అనడం, పొరపాట్లు రిపీట్ చేయడం పురుషార్థం కదా అనడం అలా వాడకండి. ఏక్ దోకే స్నేహి कैसे बन सकेंगे? ఒకరికొకరు స్నేహిగా ఎలా తయారు కాగలరు? पत्र व्यवहार करना, संगठन करना, सिर्फ इससे नहीं बनेंगे. పత్ర వ్యవహారం చేయడము, సంఘటన ఏర్పరచడం, గేదరింగ్ పెట్టుకోవడం, కేవలం దీంతో మనము స్నేహిగా తయారు కాలేము. ఏతో స్థూల్ బాత్, ఇవి స్థూలమైన విషయాలు. लेकिन एक दो के स्नेही तब बनेंगे जबकि संस्कार और సంకల్పం को एक दो से मिलाएंगे. కానీ ఒకరికొకరు స్నేహిగా ఎప్పుడు కాగలం? ఎప్పుడైతే ఒక్కరి సంస్కారాలు ఒకరి సంకల్పాలను ఒకరు కలుపుకొని నడుస్తారో అప్పుడే స్నేహిగా కాగలరు. ఉత్తరాలు రాసుకున్నంత మాత్రాన, గేదరింగ్ చేసుకున్నంత మాత్రాన స్నేహిగా అది ఒకటి స్థూలమైన విషయం ఉండాలి, కలుసుకోవటం, గేదరింగ్స్ ఇవన్నీ. కానీ సూక్ష్మంగా ఉండాల్సిందేంటి? సంస్కారాలు, సంకల్పాలు కూడా ఒకరు కలుపుకొని నడవాలి. उसका तरीका भी बताया, सर्वस्व त्यागी. सर्वस्व त्यागी की निशानी क्या होगी? దాని పద్ధతి కూడా బాబా వినిపించారు కదా. సంస్కారాలు, సంకల్పాలు కలుపుకొని నడవాలంటే ఏముండాలి అంటే సభలో నుండి చెప్పారు, సర్వస్వ త్యాగి సంస్కారం ఉండాలి మంది అని. అయితే బాబా అడుగుతున్నారు, సర్వస్వ త్యాగిల యొక్క గుర్తులు ఏంటి ఉంటాయి? సరళత, సహనశీలత అని సభలో నుండి చెప్పారు. ఏ బాతే జబ్ ధారణ కరెంగే తబ్ స్నేహి బనేంగే. అవును, సరళత, సహనశీలత ఈ విషయాలు ఎప్పుడు మీరు ధారణ చేసుకుంటారో అప్పుడు స్నేహిగా తయారైపోతారు మీరు. सरलता लाने के लिए सिर्फ एक बात जरूर वर्तमान समय ध्यान में रखनी है. మన నడవడికలో సరళత, ఫ్లెక్సిబిలిటీ ఇది రావాలి అంటే
ఒక విషయం పైన తప్పకుండా ప్రస్తుత సమయంలో గమనిక పెట్టుకోవాలి మనం. वर्तमान समय देखा जाता है आजकल की स्थिति जो है वो कुछ स्तुति के आधार पर है. వర్తమాన సమయంలో చూసినట్లయితే ఈరోజు స్థితి ఎలా ఉందంటే పిల్లల యొక్క స్థితి స్తుతి పైన ఆధారపడి స్థితి నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. స్తుతి పైన స్తుతి అంటే పొగడ్తలు, ప్రశంస, దీని మీద ఆధారపడి నడుస్తున్నారు. స్తుతి और నింద దో శబ్ద హేనా. స్తుతి, నింద ఈ రెండు పదాలు మీరు విని ఉన్నారు కదా. तो वर्तमान समय स्तुति के आधार पर स्थिति है, अर्थात जो कर्म करते हैं उनके फल की इच्छा व लोभ रहता है. కాబట్టి వర్తమాన సమయంలో పిల్లల పురుషార్థం స్థితి ఎలా ఉందంటే స్తుతి పైన ఆధారపడి స్థితి నడుస్తుంది. అంటే ఏదైతే కర్మ చేస్తున్నారో, సేవ చేస్తున్నారో దాని యొక్క ఫలము దొరకాలి అనే ఒక కోరిక అంటే లోభము ఉంటుంది. కర్మ యొక్క ఫలం పొగడుతో, ప్రశంస, మనల్ని గుర్తింపు అంటారే, నాకు దొరకాలి కదా అనే ఒక కోరిక, లోభము అనేది ఉంటుంది. ఇప్పుడు పిల్లల యొక్క స్థితి ఇది అని చెప్తున్నారు బాబా. ప్రెజెంట్ బచ్చోं की स्थिति ये है. కర్తవ్య కే ఫల్ కి ఇచ్చ జ్యాదా రఖతే హో. ఏది కర్తవ్యం చేస్తున్నారో దాని యొక్క ఫలము మీద ఎక్కువ కోరిక పెట్టుకుంటున్నారు. स्तुति नहीं मिलती है तो स्थिति भी नहीं रहती, स्तुति होती है तो स्थिति भी रहती है. స్తుతి దొరకలేదనుకోండి ఎవరి నుండి పొగడ్తలు, స్థితి కూడా ఉండదంట. అప్సెట్టే ఉంటుంది, స్థితి డిస్టర్బ్గానే ఉంటుంది. ఒకవేళ స్తుతి, పొగడ్తలు దొరికే అనుకోండి ఎవరి నుండైనా, స్థితి కూడా చాలా బాగుంటుంది. అది ఏ ప్రెజెంట్ స్థితి, వర్తమాన స్థితి పిల్లలది ఇలా ఉంది అంటున్నారు బాబా. अगर निंदा होती है तो निधन के बन जाते, अपनी स्टेज को छोड़ देते और दानी को भी भूल जाते. ఒకవేళ ఎవరైనా నిందించారనుకోండి, తండ్రి బాబాను మర్చిపోతారు. ధని మన ఆధారం, మన తండ్రి, మన దిక్కు బాబా మర్చిపోతారు. మర్చిపోయి ఏమైపోతారు, దిక్కు లేని వాళ్ళగా నిరాశలోకి వచ్చేస్తుంటారు. ఏదో పోగొట్టుకున్నాం అని. అంటే తమ సొంత నిజస్థితి ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తూ ఉంటారు. తమ స్థితిని, తమ స్టేజ్ని తాము వదిలేసుకుంటారు. అంటే ఏంటి, స్వమానం నుండి కిందకి దిగిపోతుంటారు. స్థుతి దొరకకపోతే, పొగడ్తలు జరగకపోతే, నింద ఎవరైనా నిందించారంటే మన స్థితి నుండి మనం కిందకి దిగిపోతుంటాం. మన స్వమానం నుండి మనం బాబాను మర్చిపోయి కూర్చుంటాం, నిరాశలోకి వచ్చేస్తాం, ఏదో అనాథలాగా. तो ये कभी नहीं सोचना कि हमारी स्तुति हो. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, సర్వస్వ త్యాగిలో ఇది కూడా అన్నమాట. ఎప్పుడు కూడా ఇది ఆలోచించకండి, నాకు ప్రశంస జరగాలి, పొగడాలి, స్తుతి జరగాలి అని ఆలోచన పెట్టుకోకండి. स्तुति के आधार पर स्थिति नहीं रखना. స్తుతి ఆధారం పైన స్థితి పెట్టుకోకండి. स्तुति के आधार पर स्थिति रखी तो डगमग होते रहेंगे. ఒకవేళ స్తుతి పైన ఆధారపడి స్థితి పెట్టుకున్నారు అంటే అలజడిలోకి వస్తారు, మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. చెక్ చేసుకోండి స్వయం. ఎప్పుడైనా మన స్థితి నిరాశలోకి వస్తుంది, ఏదో పోగొట్టుకున్నట్టు అయిపోతున్నాము, ఏదైనా అలాగా తేడా వచ్చింది అంటే చెక్ చేసుకోండి. ఇది కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఇది ఒక కారణం ఉంటుంది. పొగడ్తలు దొరకకపోతే కిందకి దిగిపోవడం. जो अनन्य है उन का प्रभाव दिन प्रतिदिन आप ही निकलेगा. ఎవరైతే అనన్యంగా ఉంటారో బాబాకు, అనన్యమైన పిల్లలుగా అయిపోతూ ఉంటారు వాళ్ళ ధారణ ద్వారా,
వాళ్ళ ప్రభావం రోజు రోజుకి దానికదే పెరుగుతూ ఉంటది. ఎవరు మనల్ని పొగిడి ముందు పెట్టక్కర్లేదు. లేకిన్ ప్రభావం ही खुद ही प्रभावित नहीं होना है. అంటే మన ప్రభావం పెరుగుతూ ఉంటుంది. మన ప్రభావానికి మనమే ప్రభావితులైపోకూడదు. అంటే మన పొగడ్తలు మనమే పొగడేసుకోకూడదు. यहाँ ही फल को स्वीकार कर लिया तो भविष्य फल को खत्म कर लेंगे. మనల్ని మనం పొగడేసుకోవడం అంటే అర్థం ఏంటి? మనం చేసింది మనం దాని ఫలం ఇక్కడే స్వీకరించేసినట్టు కదా. మన ప్రభావంలో మనమే వచ్చేయడం, మనల్ని మనమే మెచ్చేసుకోవడం, ఇదేమంటారు? చేసిన కర్మ యొక్క ఫలం ఇక్కడే స్వీకరించేయడం, తినేయడం. అప్పుడు ఇంకా భవిష్యత్ కోసం ఫలం మిగలదు, మీకు సమాప్తి అయిపోతుంది. जितना गुप्त पुरुषार्थ उतना गुप्त मददगार उतना ही गुप्त पद बन जाता है. జ్ఞాన మార్గంలో ఉండవలసింది ఏంటంటే ఎంత గుప్త పురుషార్థం చేస్తారో మీరు అంతే గుప్తంగా బాబా సహయోగం మీకు దొరుకుతుంది. అంతే గుప్తమైన పదవి కూడా తయారైపోతుంది మీరు. दूसरे भले कितनी भी महिमा करे लेकिन उनकी महिमा के प्रभाव में खुद प्रभावित नहीं होना है. ఇతరులు భలే ఎంత మహిమ చేస్తూ ఉన్నా మీకు మీరు ఆశించలేదు, కానీ మహిమ చేస్తున్నారు ఎదుటి వాళ్ళు. కానీ మీరు ఆ మహిమ యొక్క ప్రభావంలో స్వయం ప్రభావితులైపోకండి. డిటాచ్డ్గానే ఉండండి. ఎవరు ఏం మహిమ చేసినా డిటాచ్డ్గా ఉండండి. ఇది కొంచెం గమనికి పెట్టుకోవాల్సిన విషయమే. స్వయం పైన ఎన్నో సంవత్సరాలు పురుషార్థం చేసినా కూడా ఇంకా అవి చాలా వరకు ఉండిపోతున్నాయి. కొంతమందిలో నేచురల్ సంస్కారం ఉంటుంది, అది ఉన్నప్పటికీ ఎంతో కొంత పర్సంటేజ్ అది లాగుతూ ఉంటుంది అన్నమాట, పొగడతల వైపు మన మనస్సు. అది బాబా ఈరోజు క్లియర్ చేసి చెప్తున్నారు. సర్వస్వ త్యాగి అవ్వాలంటే ఇది కూడా త్యాగం చేసేయండి. మీరు చేసిన కర్మఫలం మీరు ఆశించకండి. ఎవరైనా మహిమ చేసినా మీరేమీ అడగరు, కానీ వాళ్ళు మహిమ చేస్తారు. ఎందుకంటే బాబా చెప్పారు కదా, అనన్యంగా మీరు తయారవుతుంటే మహిమ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఆ మహిమ యొక్క ప్రభావంలో మీరు పడిపోకండి. మహిమ యొక్క ప్రభావంలో పడిపోతే మహిమ చేసే వాళ్ళతో చాలా బాగుంటాం, మహిమ చేయని వాళ్ళతో దూరంగా ఉంటాం. అది ప్రభావంలో రావడం అంటారు. అది వదులుకోవాలి. कोई भी कार्य करना है तो संगम पर ठहर कर जजमेंट करनी है. ఏదైనా కార్యం చేయాలంటే సంగమంలో నిలబడి జడ్జ్మెంట్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. సంగమం అంటే మధ్యలో, न्यूट्रल. क्योंकि आप सभी संगमी की कहलाते, इसलिए जो भी बात होती है हर बात के दो तरफ तो होते हैं, दोनों तरफ से संगम पर ठहर जजमेंट करनी है. ఎందుకంటే మీరు అందరూ సంగమయుగి అని పిలువబడతారు కదా. అందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా విషయం వచ్చినప్పుడు ప్రతి విషయానికి కూడా రెండు వేపుల అనేది ఉండదు. బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా. రెండు వైపుల నుండి రెండు పక్షాలనే ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక విషయం వచ్చిందంటే రెండు పక్షాలు తప్పకుండా ఉంటాయి. ఆ రెండు పక్షాల నుండి కూడా సంగమంలోకి వచ్చేయండి. సంగమంలో నిలబడి జడ్జ్మెంట్ తీసుకోండి, తీర్పు నిర్ణయం ఇవ్వండి. సంగమంలో నిలబడి నా ఉస్ తరఫ్ జాదా నా ఈస్ తరఫ్ జాదా సంగం పర్ టేర్నా హై. అటువైపు ఎక్కువ కాకండి, ఇటువైపు ఎక్కువ కాకండి. సంగమంలో నిల్చొని నిర్ణయం తీసుకోండి. అంటే దేనికి కూడా మోల్డ్ అయిపోకండి. ఏ వ్యక్తి పరిస్థితి ఏ కర్మ ఫలాన్ని స్వీకరించి మోల్డ్ అయిపోకండి. तुम संगमी की ब्राह्मणों का जो भी कर्तव्य चलता है वो संगम पर नहीं ठहरता है, इस तरफ व उस तरफ चला जाता है. సంగమికి బ్రాహ్మణుని మీరు ఏదైతే కర్తవ్యం మీద నడుస్తుందో సంగమంలో నిలబడి ఉండట్లేదు. అది ఇటువైపైనా మోల్డ్ అయిపోతున్నారు, అటువైపైనా మోల్డ్ అయిపోతున్నారు. ఉదాహరణకు లౌకికము
అలౌకికం ఉందనుకోండి, రెండు పక్కల బ్యాలెన్స్ చేసేలా మధ్యలో నిలబడి మనం నిర్ణయాలు తీసుకోవాలి కదా. అని ఏమైపోతుంది, లౌకికం వైపునే ఎక్కువ మోల్డ్ అయిపోతున్నారు, వశం అయిపోతున్నారు, లేదా అలౌకికం వైపు ఎక్కువ అయిపోవడం, లౌకికాన్ని వదిలేయడం. ఇది ఒక ఎగ్జాంపుల్, లౌకికం అలౌకికం అనేది. అలా చాలా విషయాలు ఉన్నాయి మనం బ్యాలెన్స్ పెట్టుకోవాల్సినవి. जैसे आप लोग गृहस्थ व्यवहार में रहते हो और सर्विस में भी मददगार हो, तो दोनों तरफ संभालने के लिए बीच में ठहरना पड़ेगा. బాబా చెప్తున్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్నారు కదా, గృహస్థాన్ని చూడాలి, బాబా సేవలో కూడా సహయోగి కావాలి. అంటే ఈ రెండు వైపులా సంభాలించడం కోసం ఈ రెండింటికి మధ్యలో నిలబడి ఆలోచనలు చేయాలి. మీరు మధ్యలో నిలబడి బ్యాలెన్స్ చేయాలి. దోనోకి బీచ్కి అవస్థమే స్థితి रहना, ఈ రెండింటి మధ్యలో ఉన్న స్థితిలో స్థితులు అవ్వాలి. సంగం పర్ హోంగే తో దోనో కో ఠీక్ కరేంగే, సంగమాలో నిలబడితే సంగమీగి అని గుర్తుంచుకొని ఈ రెండింటి మధ్యస్థ స్థితిలో నిలబడితే రెండు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలరు మీరు గృహస్థాన్ని, బాబా సేవను. तुम्हारा खान पान पहनना आदि सभी बीच का ही है, इस रीति जजमेंट करती हूँ. మీ యొక్క ఆహార పానీయాలు, మీరు దుస్తులు బట్టలు ధరించే విధానము అన్నీ కూడా మధ్యస్థ దశలోనే ఉంటున్నాయి, ఉండాలి కూడా. ఈ రకంగా మీ నిర్ణయాలు ఉండాలి అని చెప్తున్నారు బాబా. మధ్యస్థాన్ని వదిలి ఎక్కువ లెవెల్కి వెళ్ళిపోయారు అనుకోండి, గృహస్థాన్ని ఎక్కువ లీడ్ చేస్తున్నట్టు, అప్పుడు బాబా సేవను తక్కువ చేసినట్టు. तो बीच की स्थिति में स्थित होकर दोनों तरफ की जजमेंट कर फिर चलना है. అందుకు మధ్యస్థ స్థితిలో స్థితులై రెండు వైపులా నడిచేలాగా, అటు గృహస్థం ఇటు బాబా సేవకు సహయోగి ఉండడం, రెండు వైపులు కూడా నిర్ణయం కరెక్ట్గా తీసుకుని ముందుకి నడవాలి. కई बातों में दिखाई पड़ता है इस तरफ अब उस तरफ विशेष हो जाते हैं, కానీ కొన్ని విషయాల్లో చూసినప్పుడు కనిపిస్తుంది ఏంటంటే ఇటువైపు ఎక్కువ చూపిస్తున్నారు, ఇటువైపు లేదా అటువైపు విశేషంగా మీరు ప్రాధాన్యత ఇవ్వడం, అలా అయిపోతుంది. అలా ఉండకూడదు. హోనా చాయే బీచ్ మే, మధ్యలో ఉండాలి, మధ్యస్థ దర్శనం. बीच की अवस्था है बीज बिंदी, मध्यस्थ स्थिति ఏంటి, బీజం బిందు. जैसे बीज सूक्ष्म होता है वैसे बीज की स्थिति भी सूक्ष्म है. బీజం ఎలా సూక్ష్మంగా ఉంటుందో మధ్యస్థ స్థితి కూడా సూక్ష్మంగా ఉండేటటువంటిది. उस पर ही ठहरने की हिम्मत और तरीका चाहिए. కాబట్టి బ్యాలెన్స్డ్ మధ్యస్థ స్థితిలో ఉండేటటువంటి సాహసము మరియు విధానము నేర్చుకోవాలి మీరు, ఇది కావాలి పిల్లల్లో అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇది చెక్ చేసుకోండి, ఎటువైపు మనం ఎక్కువ. బాబా చెప్తారు కదా కొన్నిసార్లు మురళిలో, లౌకికాన్ని అస్సలు మిస్ చేయరు కొంతమంది. లౌకికంగా పిల్లలుకి ఏదైనా కొని పెట్టాలి, అది కోట్లు లక్షలు అయినా కూడా మూళ్ళై ఖర్చు పెడతారు. బాబా ఒక కొడుకు, ఆయనకి ఎంత ఖర్చు పెట్టాలి, అక్కడికి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. ఇటువైపు లౌకికంలో పెళ్ళి ఫంక్షన్ అంటే ఒంట్లో బాగాలేకపోయినా అటెండ్ అయిపోతాం. బాబాది బట్టి కార్యక్రమం సేవ ఏదైనా ఉంది అంటే చాలామంది ఉన్నారు కదా చేసేవాళ్ళు, నాకు అంత బాగాలేదు కదా, నేను రెస్ట్గా ఉంటే సరిపోతుంది, అవ్వదు అక్కియా, ఇలా అక్కియా, అలా అక్కియా సాకులు చెప్తాం. అంటే ఒకవైపు విశేషం అయిపోయి ఒకవైపు తగ్గిపోవడం అనేది కూడా ఉండకూడదు. అలాగని లౌకికంలో అత్యవసరం అనే దాన్ని మిస్ చేసుకొని బాబా సేవలోనే ఉండిపోవడం, అది కూడా కరెక్ట్ కాదు. గృహస్థంలో ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకునే స్థితి, ఆ ధైర్యం, హిమ్మత్ మరియు ఆ తరీక అంటే ఆ పద్ధతి మీరు ఉపయోగించాలి అని చెప్తున్నారు బాబా. అర్థమవుతుంది కదా అందరికీ.
వివరించి చెప్పాను కొన్ని అలా ఎగ్జాంపుల్గా తీసుకొని. ఇంకా దీని మీద అర్థం కావడానికి ఇంకా డిస్కస్ చేయాలంటే మురళి కంప్లీట్ అయ్యాక మళ్ళీ జూమ్లో కలుసుకొని డిస్కస్ చేయొచ్చు ఎవరికైనా డౌట్స్ ఉంటే మురళి పైన. ये भी लक्ष्य दिया हुआ है, कहाँ बालक हो चलना है, कहाँ मालिक हो चलना है. ఇది కూడా లక్ష్యం బాబా మనకి ఇచ్చారు. ఎక్కడ బాలకులే నడవాలి, ఎక్కడ మాలికులే నడవాలి. ఇది కూడా ఒక బ్యాలెన్స్డ్ స్థితి. जहां मालिक हो चलना है वहां बालक नहीं बनना है, और जहां बालक बनना है वहां मालिक नहीं बनना चाहिए. ఎక్కడ మాలికులుగా అధికారులుగా ఉండి నడవాలో అక్కడ బాలకులు అయితే పనికిరాదు, బాలకులు అవ్వకూడదు. మరి ఎక్కడ బాలకులు అవ్వాలో అక్కడ మాలికులు కాకూడదు. ఏ भी बहुतों से మిస్అండర్స్టాండింగ్ हो जाती है. ఇది కూడా బాబా పిల్లల్లో బ్రాహ్మణుల్లో చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా నష్టపోతున్నారు. ఏ भी చెకింగ్ బోత్ రఖనీ హై. కానీ ఇది కూడా చాలా చెకింగ్ స్వయం పైన పెట్టుకోవాల్సిన విషయము. బాలక్ సో మాలిక్ స్థితి కూడా. బాలక్పన్ भी पूरा तो మాలిక్పన్ भी पूरा रखना है. బాలక స్థితి కూడా పూర్తిగా ఉండాలి, మాలిక స్థితి కూడా పూర్తిగా ఉంచుకోవాలి. ఇస్లియే కహా కి సంగం పర్ టేర్నా. అందువలన బాబా చెప్పేది ఏంటి ఈరోజు, సంగమము అంటే మిడిల్లో నిల్చోండి. ఎప్పుడు బాలకులు అవ్వాలో అటు వెళ్ళిపోతాం, ఎప్పుడు మాలికులు అవ్వాలో ఇటు వచ్చేస్తాం. కంప్లీట్గా ఒకవైపు అయిపోకండి అంటున్నారు బాబా, మధ్యలో ఉండండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక పని మన ఎదురుగా వచ్చింది, ఏదైనా సంఘటన వచ్చింది, అక్కడ బాలకులు కావాలా అటు వెళ్ళిపోండి, అక్కడ మాలికులు కావాలా ఇటు రండి. కంప్లీట్ అయిపోయింది ఆ స్టేజ్, మళ్ళీ మధ్యలోకి వచ్చేయండి. అలా ఉండండి. సిర్ఫ్ బాలక్ भी नहीं बनना है और सिर्फ मालिक भी नहीं बनना है. కేవలం బాలకులుగా కూడా అయిపోకండి ఒకవైపే వచ్చేసి, కేవలం మాలికులుగా కూడా అయిపోకండి. दोनों गुण होने से सभी ठीक चला सकेंगे. ఈ రెండు గుణాలు బ్యాలెన్స్లో ఉన్నట్లయితే మనలో అన్ని వ్యవహారాలు సరైన రీతిలో నడిపించగలము. बालकपन अर्थात निसंकल्प हो, जो भी आज्ञा मिले, डायरेक्शन मिले, उस पर चलना. బాలక స్థితి అంటే నిస్సంకల్ప స్థితి. ఏది మీకు ఆజ్ఞ దొరికినా, డైరెక్షన్ దొరికినా, నిమిత్తుల నుండి, బాబా నుండి, పెద్దవాళ్ళ నుండి ఆ డైరెక్షన్పై నడుచుకొని వెళ్ళిపోవడాన్ని ఏమంటారు, బాలకులు కావడం. మాలిక్ పన్ అర్థాత్ అప్ని రాయ్ దేనా. మాలికులు అంటే మన సలహా ఇవ్వడం. బాలకులే నడుస్తాం, ఎలా డైరెక్షన్ దొరికితే అలా. కానీ ఎక్కడైనా మనకు అనిపిస్తుంది నిస్వార్థ భావంతో, స్వార్థంతో కాదు, నిస్వార్థ భావంతో ఇది ఇలా జరిగితే బాగుంటుంది అని మనకి ఏదైనా అనిపిస్తే, మన స్వలాభం కోసం మన స్వార్థాన్ని అందరూ మిక్స్ చేయకుండా బాబా సేవ అభివృద్ధి కోసం అనే దృష్టిలో పెట్టుకొని, 10 మంది కళ్యాణం కోసం అనే దృష్టిలో పెట్టుకొని, ఏదైనా జాగాలో ఇది ఇలా జరిగితే చాలా బాగుంటుంది అనేది ఏదైనా మన మైండ్లో ఉంటే మాలికులే సలహా ఇవ్వాలి. किस स्थान पर मालिक बनना है, वो स्थान और बात देखनी है. ఏ స్థానంలో మాలికులు అవ్వాలి, ఆ స్థానము, ఆ విషయము కూడా పరిశీలించగలగాలి మనం. सभी जगह मालिक नहीं बनना है. जहाँ बालक बनना है वहाँ अगर मालिक बन जाएंगे तो फिर संस्कारों का टक्कर हो जाएगा. అన్ని జాగాల్లోని మాలికులు అయిపోతే అవ్వదు అంటున్నారు బాబా. ఎప్పుడు మాలికులుగానే ఉంటామంటే అవ్వదు. ఎక్కడ బాలకులుగా తయారవ్వాలో అక్కడ ఒకవేళ మాలికులు అయిపోయినట్లయితే సంస్కారాల ఘర్షణ ఎదురవుతుంది. మీకు టక్కర్ కొట్టుకోవడం అనేది మొదలవుతుంది. వాళ్ళు మాలికులే, నేను మాలికులే, అందరూ మాలికులే. వాళ్ళు అంటారు నా సలహా అవ్వాలని, వీళ్ళు అంటారు నా సలహా అవ్వాలని, వీళ్ళు అంటారు నేను చెప్పింది అవ్వాలని. ఏమవుతుంది, సంస్కారం కా టక్కర్, సంస్కారాల యొక్క ఘర్షణ మొదలవుతుంది. इसलिए आपस में एक दो के मददगार बनने के लिए दोनों ही बातें धारण करनी है. అందువల్ల పరస్పరంలో ఒకరికొకరు సహయోగిగా తయారు కావాలంటే 2 విషయాలు ధారణ చేయాలి. బాలక
सो मालिक, नहीं तो సంస్కారం का टक्कर होगा, లేకపోతే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. जहां बालक बनना चाहिए वहां मालिक बन जाते हैं, तो दो मालिक बनने से फिर సంస్కారం का टक्कर हो जाता है. ఎక్కడ బాలకులుగా అయి నడవాలా మనం, అక్కడ మాలిక్ అయిపోయినట్లయితే, ఇద్దరు మాలికులు తయారైతే ఏమవుతుంది, సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. మాలిక్ भी बनना है, బాలక్ भी बनना है. మాలికులుగా కూడా తయారవ్వాలి, బాలకులుగా కూడా తయారవ్వాలి. राय दी, मालिक बने, फिर जब फाइनल होता है तो बालक बन जाना चाहिए. किस समय बालक, किस समय मालिक बनना है, ये भी बुद्धि की जजमेंट चाहिए. సలహా ఇచ్చాము, మాలిక్లే సలహా ఇవ్వండి, అది ఫైనల్ నిర్ణయం అటువైపు వాళ్ళు తీసుకోవాలి. అది నిమిత్తులు కావచ్చు, మీ తోడులో ఉండే సాతీలు కావచ్చు. ఫైనల్ నిర్ణయము అది వాళ్ళు చెయ్యాలి. అది ఫైనల్ నిర్ణయం. మనం సలహా ఇచ్చాము, వాళ్ళు మన వైపు తీసుకున్నా తీసుకోకపోయినా ఫైనల్ నిర్ణయం బాలకులు అయిపోవాలి. ఏ సమయంలో బాలకులు కావాలి, ఏ సమయంలో మాలికలు కావాలి, ఇది కూడా బుద్ధి యొక్క జడ్జిమెంట్ కరెక్ట్గా పని చేయాలి. బుద్ధి యొక్క నిర్ణయము. किस समय कौन सा स्वरूप धारण करना है वो भी विचार करना है. बहुरूपी बनना है ना, सदैव एक रूप नहीं. ఏ సమయంలో ఏ స్వరూపం ధారణ చేయాలి అనేది కూడా ఆలోచించుకుని అర్థం చేసుకుని నడవాలి. మనము బహురూపిగా తయారవ్వాలి కదా, సదా ఒకే రూపాయి ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. జైసా సమయ వైసా రూప్, ఎలాంటి సమయమో అలాంటి రూపం తయారు చేసుకోండి. उल्टे रूप से बहुरूपी नहीं बनना है, उल्टे रूप से बनना है. उल्टा रूपంలో బహురూపి కాకండి. బాబా సేవకు ఆటంకం అయ్యేలా, యజ్ఞంలో ఆటంకం అయ్యేలా, సాత్తిల మధ్య మనం ఆటంకం అయ్యేలా, సంస్కారాల ఘర్షణకి పెరిగేలా, అలా ఉల్టా రూపంలో మీరు బహురూపి కాకండి. సుల్టా రూపంలో ఉండడంలో తిన్నగా జరిగే కార్యానికి బహురూపి ఎప్పుడు ఎలాగా మనల్ని మనం మార్చుకోవాలో అలా ఫ్లెక్సిబుల్ అయిపోవాలి. సరళత కావాలి దీనికి. ఇంకొకటి మిడిల్ స్టేజ్లో ఉండాలి మీరు ఎప్పుడు కూడా అంటున్నారు బాబా. న్యూట్రల్, మధ్యలోకి వచ్చేయండి. ఎప్పుడు ఏది అవసరమైతే అది తయారైపోతూ ఉండాలన్నమాట. అలా కూడా ఉండకూడదు. దీన్ని ఈ పాయింట్ని తీసుకుని కొంతమంది ఉల్టాగా ఉపయోగించే వాళ్ళు ఉంటారు. గోడ మీద పిల్ల అంటారు కదా, సత్యము అసత్యం మధ్య. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక నిజము ఒప్పుకోవాలన్నా, పట్టుదలగా ఒక నడవాలి అన్నా కూడా ఒకరి సత్యం ఉంటుంది, ఒకరిది అసత్యం ఉంటుంది. అప్పుడు మనం గోడ మీద పిల్ల అయితే కుదరదు కదా. మధ్యస్థ దశ అంటే అలాగా అర్థం చేసుకోకండి. అదే బాబా చెప్తున్నారు, ఉల్టా రూపంలో బహురూపి కాకండి, సుల్టా రూపంలో బహురూపి కండి. అలా అది ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అది. ఈ విధంగా బాబా ఈరోజు సర్వులకు స్నేహిగా తయారు కావాలంటే ఎలా అని శిక్షణలు మనకి ఇచ్చారనమాట. ఈ మురళిలో సర్వులకు స్నేహిగా తయారవ్వాలి, సమీప సంబంధంలో ఉండాలి అన్నా కూడా ఏం చెప్తున్నారు బాబా? సర్వుల స్నేహిగా తయారవ్వాలంటే సంస్కారాలు, సంకల్పాలు కలుపుకుంటూ నడవాలి. మెయిన్ ఒకరు అది కలవాలంటే ఒక ముఖ్య సంస్కారం మనలో కావాలి అని చెప్తున్నారు బాబా. సంస్కారాలు, సంకల్పాలు ఒకరొకరు కలుపుకొని నడవాలంటే ముఖ్య సంస్కారం ఏం కావాలి? సర్వస్వ త్యాగి. సర్వస్వ త్యాగి అంటే పరిభాష. ఒకరి అవగుణాలను చూడడము కూడా మనం త్యాగి కానట్టే. అవగుణాలు చూడకుండా ఉండడం కూడా ఒక త్యాగి, సర్వస్వ త్యాగి. అవగుణాలు చూడడం, వర్ణన చేయడం చేయకూడదు. దేహ అభిమానంతో సహా త్యాగం. ఇంకా సర్వస్వ త్యాగీలలో గుణాలు ఏముంటాయి? సర్వగుణాలు వచ్చేస్తాయి త్యాగంతో.
ముఖ్యమైన గుణాలైతే సరళత, సహనశీలత ఉండడం వల్లనే వాళ్ళు ఎవరు అవగుణాలు పట్టించుకోకుండా వాళ్ళ వైపు నుండి వాళ్ళు ఇచ్చే ప్రేమ, స్నేహం, వాళ్ళ వైపు నుండి వాళ్ళు సుఖము ఇచ్చే విధంగా నడుచుకొని వెళ్ళిపోతారు. సరళత, సహనశీలత ఉండడం వలన త్యాగం అనేది ఆటోమేటిక్గా అవుతుంది. త్యాగం ఉండడం వల్ల ఇవి వస్తాయి. ఈ గుణాలు ఉండడం వల్లనే త్యాగం చేయగలుగుతారు. అంటే ఎదుటి వాళ్ళ సంస్కారాల్ని పట్టుకొని దాన్ని బయటకు తీసి లాగి ఘర్షణ పెట్టుకోరు కొంతమంది. కానీ ఎందుకంటే బ్రాహ్మణ పరివారాల నియమం లేదు ఘర్షణ, గొడవల్లో దిగేది అని. కొంతమంది దాని నుండి దూరంగా ఉంటారు. కానీ మనస్సు స్థితి అయితే పొల్యూట్ అయిపోయి ఉంటుంది. సడన్గా ఒక రోజు వస్తుంది, ఎవరి మీద మనం అవగుణం చూసే దృష్టిలో ఉన్నాం వాళ్ళ మీద మనం పాజిటివ్ పెట్టుకొని కలవాల్సిన రోజు. అప్పుడు చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. వాళ్ళ మార్పు వచ్చేసిన రోజు వస్తుంది. వాళ్ళు మారిపోతారు. కానీ మనం ఏదైతే పొల్యూట్ అయిపోయి ఉందో వాళ్ళ పట్ల మన భావన అది మారకపోవడం వల్ల అక్కడ మన ఎదుటి వాళ్ళ అవగుణం తొలగిపోయినా వాళ్ళు మారిపోయినా మనం అది పట్టేసుకొని కూర్చోడం వలన అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు. అక్కడున్న వాస్తవిక స్థితిని అర్థం చేసుకోలేకుండా అయిపోతాం మనం. అందుకే సరళత, సహనశీలత ఈ రెండు ఉండాలి. ఒకరికొకరు స్నేహిగా నడవాలంటే. బ్రహ్మబాబా వృద్ధులతో వృద్ధులుగా, బాలురితో బాలురుగా ఉండేవాళ్ళు. అలా మీ ద్వారా బాబ్దాదా చిత్రం కనిపించాలి అంటున్నారు బాబా. ఇంకా ఒకరికొకరు స్నేహిగా అవ్వడంలోనే ఒక విషయం అవ్వచ్చు, టోటల్ పురుషార్థం యొక్క విషయం కూడా. ఇది ఏంటంటే ఒకసారి జరిగిన పొరపాటు ఇంకోసారి జరగకుండా గమనికి పెట్టుకోవడమే పురుషార్థం అనేది గుర్తుపెట్టుకొని అటెన్షన్ పెట్టండి అంటున్నారు బాబా. స్నేహిగా అవ్వడం అంటే మనము ఒకరికొకరు బాహ్య రూపంలో నడుచుకునేది ఒక్కటే కాదు. స్నేహంతో సూక్ష్మ రూపంలో కూడా సంస్కారాలు, సంకల్పాలని కలుపుకొని నడుస్తున్నామా అనేది గమనికి పెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? స్తుతి ఆధారంగా స్థితి అనేది ఉండకూడదు. ఒకరికొకరు స్నేహిగా నడవాలంటే కూడా ఇది ఉండాలి. లేకపోతే ఏమైపోతుంది తెలుసా? గడిగడికి మన మూడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రశంస జరగలేదు, లేదా ఎవరు మనకి ఫోర్స్ ఇవ్వలేదు ముందుకి, అంటే నువ్వు చెయ్యు, నువ్వు బాగా చేస్తావు అలా అంటే చేస్తారనమాట. లేకపోతే నార్మల్గా చెప్పారనుకోండి చేయరనమాట. అదేంటంటారు మరి? స్థుతి మీద ఆధారపడే స్థితి. అలాంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే మాటిమాటికి మూడు అప్సెట్ అవుతూ ఉంటుంది. దానివలన ఒకరికొకరు స్నేహిగా నడవాల్సిన వాతావరణంలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. మన మూడు అప్ డౌన్ అయితే. కాబట్టి స్థుతి మీద ఆధారపడకుండా మనం చేయాల్సిన కర్తవ్యాలు మనం చేసుకొని వెళ్ళాలి. మన సేవ, మన బాధ్యత ఇది అని నడుచుకున్నారనుకోండి, అక్కడ వాతావరణం బాగుంటుంది. ఒకరికొకరు స్నేహి అయ్యేలాగా. ప్రశంసల మీద, స్థుతి మీద ఆధారపడి చేయడం కాదు మన కర్తవ్యాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతగా నడవాలి. గుప్త పురుషార్థం ఉండాలి అంటున్నారు బాబా. ఎంత గుప్త పురుషార్థమో అంతే గుప్తంగా బాబా సహయోగం ఉంటుంది, గుప్తంగా పదవి తయారైపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా మధ్యస్థ దశలో మధ్యలో నిలబడి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు మిడిల్ స్టేజ్లో ఉండి ఎప్పుడు ఏది స్థితి ఉండాలో అది సెకండ్స్లో ఆ స్థితికి సెట్ అయిపోతూ ఉండాలి. మీరు గృహస్థం వైపు ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు బాబాసాహెబ్ వైపు నేను బ్యాలెన్స్ చేయాలి, వెంటనే చేయగలగాలి. దానికోసం మళ్ళీ ఎక్కువ ఆలోచించడం, కష్టపడిపోవడం లేకుండా. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ బాబా చెప్పారు కదా, బాలకులు అవ్వాలి అవ్వండి. అలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అది కూడా లిస్టు తయారు చేస్తే పెద్ద లిస్ట్ వస్తుంది. వాటన్నింటికి కూడా కరెక్ట్ స్థితిలో ఉంటూ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ బహురూపి అయి ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఫ్లెక్సిబుల్ అయిపోయి నడుచుకోండి. అప్పుడు సంస్కారాల ఘర్షణ రాదు,
ఒకరికొకరు స్నేహిగా నడవగలరు అని చెప్తున్నారు బాబా. అది ఉల్టా రూపంలో, మంచి రూపంలోని బ్యాలెన్స్ అనేది ఉంచుకోండి, ఉల్టా విషయాల్లో బ్యాలెన్స్ కావడం కాదు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఎవరైనా ఈ పాయింట్స్ పైన డిస్కస్ చేయాలి, ఏదైనా డౌట్ అడగాలి అన్నా, మాట్లాడాలి అన్నా ఇప్పుడు యోగం అయ్యాక మాట్లాడచ్చు. ఓం శాంతి. योगी वो है जो करता है, योगी वो है जो करता है त्याग सब विकारों का, त्याग सब विकारों का, निंदा स्तुति हानि और लाभ में, निंदा स्तुति हानि और लाभ में एक समान वो रहता है, एक समान वो रहता है, योगी प्रभु का प्यारा है, योगी प्रभु का प्यारा है। इच्छा तृष्णा से उपराम होता, कर्मेंद्रियों पर विजय वो पाता, इच्छा तृष्णा से उपराम होता, कर्मेंद्रियों पर विजय वो पाता, उसका कोई शत्रु नहीं